హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియో అనేది మన డిఎస్ఏ సిరీస్లో సెకండ్ మాడ్యూల్ ఇంట్రడక్షన్ వీడియో. సో ఈ సెకండ్ మాడ్యూల్ దేని గురించి అంటే పైథాన్. సో మన ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం సిరీస్ పైథాన్లో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో పైథాన్ బేసిక్స్ ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అన్నట్టు నాకు అనిపించి సో ఈ మాడ్యూల్ అయితే తయారు చేస్తున్నా. సో మనం ఎవ్రీ మాడ్యూల్ వైస్లో డిఎస్ఏ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఎవ్రీ మాడ్యూల్ బై ద ఎండ్ ఆఫ్ ది మాడ్యూల్ మనం ఏం నేర్చుకుంటున్నాం స్టార్ట్ చేసామని ఒకసారి చూసి దెన్ వీ విల్ డైవ్ డీప్ ఇన్ టు ద టాపిక్. సో ఈ మాడ్యూల్‌లో మనం ఏం చేస్తున్నాం అంటే పైథాన్‌లో బేసిక్స్ ఏమున్నాయో ఓన్లీ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డిఎస్ఏ. మనకి డిఎస్ఏలో ఏం పైథాన్ బేసిక్ నేర్చుకుంటే డిఎస్ఏ చేయగలమో అవి ఈ మాడ్యూల్‌లో కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఈ మాడ్యూల్‌లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అంటే ఫస్ట్ అసలు డిఎస్ఏ కాకుండా పైథాన్ ఇంకెక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. దాని తర్వాత వై వి ఆర్ చూసింగ్ పైథాన్, ఎందుకు మనం పైథాన్ చూస్ చేసుకుంటున్నాం. దాని తర్వాత పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ విల్ కమ్ విత్ వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కాస్టింగ్. సో అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏమున్నాయి అండ్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. దాని తర్వాత మనం ఏం టాపిక్ స్టార్ట్ చేద్దాం అంటే విల్ స్టార్ట్ విత్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ లెర్నింగ్. సో అసలు ఆపరేటర్స్ ఏమున్నాయి అండ్ కండిషనల్ లెర్నింగ్ ఏం చేయొచ్చు చూద్దాం. దెన్ దాని తర్వాత ఈ కండిషనల్ లెర్నింగ్ కూడా అయిపోయింది. విల్ స్టార్ట్ విత్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు లిస్ట్స్, స్ట్రింగ్స్ స్టార్ట్ చేద్దాం. లిస్ట్స్ అంటే ఏంటి, బేసికల్ లిస్ట్ అంటే ఏరియా అనుకోవచ్చు మనం. సో లిస్ట్ అంటే ఏంటి, స్ట్రింగ్స్. దాని తర్వాత డిఫరెంట్ డేటా టైప్స్ ఏమన్నా లైక్ టపుల్, సెట్, డిక్షనరీ, వీటి గురించి కూడా బేసిక్ డెఫినేషన్ చూసుకుంటూ దెన్ వీ విల్ డైరెక్ట్లీ డైవ్ ఇంటూ లూప్స్. సో మనకి లూప్స్లో ఏమున్నాయి, ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. ఈ రెండు డిస్కస్ చేద్దాం. ఏది ఎక్కడ వాడాలి, ఏది ఎప్పుడు వాడితే బెటర్ అండ్ అసలు ఈ లూప్స్ దేనిలో వాడతాం అనేది కూడా చూద్దాం. దాంట్లో విల్ డైరెక్ట్లీ డైవ్ ఇంటూ ద ఫంక్షన్స్. మనకి డైరెక్ట్గా ఫంక్షన్స్ చూద్దాం, దాంట్లో ల్యాండా ఫంక్షన్స్ చూద్దాం. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతిదాన్ని డెఫినేషన్, టాపిక్, ఎగ్జాంపుల్ అట్లా చేయకుండా ఫస్ట్ అసలు ఇన్ఫర్మేషన్ చూద్దాం, థియరీ చూద్దాం, లాస్ట్లో వీటి బేస్డ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇది నేను అనుకుంటున్నా ఈ మాడ్యూల్లో మనం కవర్ చేద్దాం అనుకున్న అవుట్లైన్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఏంటంటే వాట్ ఈస్ పైథాన్ యూస్డ్ ఫర్. సో అసలు పైథాన్ డిఎస్ఏ కాకుండా ఇంకెక్కడిక్కడ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఐ, ఎంఎల్. సో పైథాన్ ఏఐఎంఎల్లో వాడచ్చు. ఎందుకంటే మోస్ట్లీ చాలామంది ప్యాకేజెస్ కానీ, లైబ్రరీస్ కానీ, కమ్యూనిటీ కానీ ఎక్కువ పైథాన్ చుట్టే బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి అండ్ అందుకు చాలామంది పైథాన్కి ఏఐఎంఎల్ వాడతారు. లైక్ జావా స్క్రిప్ట్ కూడా వాడచ్చు బిల్డ్ చేయడానికి, బట్ మోస్ట్లీ ఎక్కువ వాడేది అంటే పైథాన్. నెక్స్ట్ వీ హ్యావ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. సో లైక్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు ఏపీఐస్ క్రియేట్ చేస్తాం కదా. సో కొంతమంది ఏం చేస్తారు, జావా స్క్రిప్ట్లోనే బ్యాక్ ఎండ్స్ క్రియేట్ చేస్తారు, లేదా జావాలో చేస్తారు. బట్ పైథాన్లో కూడా చాలామంది చేస్తారు. ఎందుకంటే సపోజ్ ఏఐతో ఇంటిగ్రేషన్ ఉందనుకోండి, డైరెక్ట్గా పైథాన్తోనే అక్కడ క్రియేట్ చేసి డైరెక్ట్గా అక్కడ బ్యాక్ ఎండ్ ఏపీఐస్ రాస్తారు. లేదా సమ్ డిఫరెంట్ యూస్ కేసు ఉన్నప్పుడు డైరెక్ట్గా బ్యాక్ ఎండ్స్ పైథాన్లోనే మొత్తం స్టార్ట్ చేస్తారు. సో పైథాన్లో బ్యాక్ ఎండ్ ఎక్కువ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయంటే మనకి ఫాస్ట్ ఏపీఐ, దెన్ వీ హ్యావ్ ఫ్లాస్క్, దెన్ వీ హ్యావ్ జాంగో. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఫాస్ట్ ఏపీఐ, దాంతో ఫ్లాస్క్ లైట్, ఈ రెండు లైట్ వెయిట్ అన్నట్టు. జాంగో అనేది చాలా పెద్ద కంప్లీట్ ఫుల్ స్టాక్ ఫ్రేమ్వర్క్ లాగా అనుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ ఇంకా పైథాన్ ఎక్కడెక్కడ వాడచ్చు అంటే వెబ్ స్క్రేపింగ్లో వాడచ్చు. సో మనం జనరల్గా మన వెబ్సైట్స్ నుంచి లేదా ఎక్కడైనా నుంచి డేటాని స్క్రేప్ చేయాలి, మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఎక్కువ మంది పైథానే వాడుతున్నారు. ఎందుకు, పైథాన్లో మంచి మంచి లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి వెబ్ స్క్రేపింగ్ వాడుతారు. ఇంకెక్కడ పైథాన్ వాడతాం, ఇంకా మేబీ మనం ఎక్కడ నేను విన్నది ఏంటంటే లైక్ గేమ్ ఇంజన్స్లో కూడా గేమ్స్ డెవలప్ చేయడానికి కూడా పైథాన్ వాడతారని విన్నా, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో నాకు తెలిసిన రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏఎంఎల్, దాని బ్యాక్ ఎండ్ సిస్టమ్, వెబ్ స్క్రేపింగ్, గేమ్ ఇంజన్స్. సో ఇవి బేసిక్గా పైథాన్ వాడతాం. సో ఇప్పుడు వీటి వాడే పైథాన్ మనం ఎందుకు డిఎస్ఏకి వాడతాం చూద్దాం. సో బేసిక్గా ఇప్పుడు మనం ఎందుకు డిఎస్ఏని పైథాన్లో చేయాలనుకుంటున్నా, ఫస్ట్ రీజన్ లెర్నింగ్ కర్వ్. జనరల్గా పైథాన్లో లెర్నింగ్ అనేది కొంచెం సింపుల్ అండి, ఎందుకంటే దాని సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. సో మనకి పైథాన్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, లెర్నింగ్ కర్వ్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రీజన్ ఏమొస్తుంది అంటే సాల్వింగ్ టైం విల్ బి లెస్ అన్నట్టు. ఎందుకంటే పైథాన్లో మోస్ట్లీ మనకి ప్యాకేజెస్ మనం వాడుతూ ఉంటాం. జనరల్గా సాల్వ్ చేయడానికైనా దేనికైనా ఎక్కువ ప్యాకేజెస్ వాడతాం. సో ఈ ప్యాకేజెస్ వాడడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా తక్కువ అయిపోయింది, కోడ్ చేసే టైం తక్కువ అయింది. సో సపోజ్ నువ్వు ఇంటర్వ్యూలో ఉంటే
రెడ్యూస్ మనకి సేవ్ అయిన టైంని నువ్వు క్వెషన్ ఇంకొంచెం క్లియర్‌గా మనకి ఇంటర్వ్యూవర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, లేదా ఆ టాపిక్‌ని ఎలాబొరేట్ చేసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అయ్యిద్ది. సో, దీనివల్ల ఏమైందంటే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో లైక్ నీకు మంచి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉందని చూపించుకోవచ్చు. అదే నువ్వు సి++ లేదా ఇవి చేసినప్పుడు కొంచెం ఎక్కువ కోడ్ సింటాక్స్ అదంతా ప్రాపర్ డీబగ్గింగ్ ఎక్కువ టైం పట్టిందనుకో, ఇంటర్వ్యూతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం తక్కువ టైమే ఉంటుంది. సో, మనకి ఎక్కువ టైం ఉంటే బెటర్ కాబట్టి చాలామంది పైథాన్ వాడతారు. అండ్ ఇట్స్ ఈజీ టు లెర్న్ కాబట్టి. సో, దీస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్ అనొచ్చు మనం పైథాన్ చేయడానికి. లాస్ట్ రీజన్ ఏముంటదంటే ఎనీవన్ హూ డజంట్ వాంట్ టు లెర్న్ సి++ ఆర్ జావా. సపోజ్ మీరు ఓన్లీ ఏఎంఎల్ఏ ఉన్నారు, లేదా లెట్స్ సే ఏఎంఎల్ బ్యాక్-ఎండ్ సిస్టమ్స్ ఓన్లీ పైథాన్‌లోనే చేస్తున్నారనుకోండి. ఈ 2 ఇప్పుడు మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ డైరెక్ట్‌లీ చూస్ పైథాన్. సో, మనకి లాంగ్వేజ్ అనేది ఫరక్ పడదు డీఎస్సీలో. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మీ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అవి మీకు క్లియర్ ఉంటే లాంగ్వేజ్ అంతా ఫరక్ పడదు. దెన్ మనం చూసేది ఏంటంటే డైరెక్ట్‌గా మనం పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో, ఈ వీడియోలో నాకు క్లాస్‌లో చెప్పినట్టు ఫస్ట్ డెఫినిషన్ చెప్పి దాని తర్వాత ఎందుకు వాడతాం అంత డెప్త్‌కి వెళ్ళకుండా లెట్స్ సింపుల్‌గా చూసుకుందాం. కట్టే కొట్టే తెచ్చేలాగా చూద్దాం. సో, ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? మనం వేరియబుల్స్ దేనికి వాడతాం అంటే ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి వాడతాం. సో, వేరియబుల్స్ ఎందుకు? వాల్యూ స్టోర్. సో, ఏం వాల్యూ స్టోర్ చేసుకుందాం? అప్పుడు వచ్చేవి డేటా టైప్స్. ఏం వాల్యూస్? నంబర్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా బూలియన్ అవ్వచ్చు. మళ్ళీ నెంబర్‌లో వచ్చేసరికి ఫ్లోట్, ఇంట్, ఈ క్యారెక్టర్‌ని ఎక్స్‌పాండ్ చేసే స్ట్రింగు. సో, ఇట్లా బూలియన్. సో, ఈ డిఫరెంట్ వాల్యూస్‌ని మనం స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ వాడతాం. సో, ఈ వేరియబుల్స్‌లో మనకి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు నెంబర్‌తో స్టార్ట్ చేయలేం. నెంబర్‌తో స్టార్ట్ నాట్ పాసిబుల్. నెంబర్‌తో స్టార్ట్ చేయలేం. నెక్స్ట్ మెయిన్ కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎందుకు ఆ రూల్స్ అంటే జనరల్‌గా పెద్ద పెద్ద అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్‌గా నేమ్స్ డిక్లేర్ చేయకపోతే తర్వాత వేరే వాళ్ళు మన కోడ్ చూసి అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. సో, అందుకు ఈ రూల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో మన కోడ్ బ్రేక్ అవ్వకుండా. సో, వన్ మెయిన్ రీజన్ ఏంటంటే వేరియబుల్స్ అనేవి నెంబర్‌తో స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ వేరియబుల్స్ ఓన్లీ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ అండర్‌స్కోర్ దీంతోనే చేయగలం. లైక్ ఈ బ్రాకెట్స్ ఇవన్నీ చేయలేం. ఎందుకు? వీటికి సెపరేట్ మీనింగ్ ఉంటది. ఒక్కో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వీటికి సెపరేట్ మీనింగ్ ఉంటది కాబట్టి ఈ వేరియబుల్ నేమ్ వీటితో డిక్లేర్ చేస్తే మనకి కంపైలర్ లేదా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అయిద్ది. దెన్ అదర్ మెయిన్ రీజన్ మనకి ఏముందంటే నెక్స్ట్ రూల్ ఇంపార్టెంట్ రూల్ ఏముంది వేరియబుల్స్‌లో అంటే వి కాంట్ యూజ్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అన్నట్టు. లైక్ ఈ డెఫ్ గానీ, ఫంక్షన్ గానీ ఇలా ప్రీ డిఫైన్డ్ అయిన కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. ఆ వర్డ్ ఏంటంటే ఒక ఫంక్షన్ కాల్ చేయడానికి సమ్ డిఫరెంట్ ప్రాపర్టీతో ఆ వర్డ్స్‌ని డిక్లేర్ చేసి ఉంటాయి. ఈ వర్డ్స్‌ని మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి వాడలేము. సో, ఇవి మోస్ట్ రూల్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు. అండ్ ఆల్సో వి హావ్ అనదర్ రూల్ లైక్ టైప్స్ కేస్ సెన్సిటివ్. వి హావ్ కేస్ సెన్సిటివ్. సో, కేస్ సెన్సిటివ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, బేసికల్లీ కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదు. సో, లెట్స్ సే ఇప్పుడు నా పేరు ఉంది సాకేత్. అన్నీ స్మాల్ పెట్టా, దాని తర్వాత ఫస్ట్ క్యాపిటల్ పెట్టి మిగతావన్నీ స్మాల్ పెట్టా. సో, ఈ రెండిట్లో స్టోర్ అయ్యే వాల్యూ డిఫరెంట్ ఉంటాయి. సేమ్ అవ్వదు. సో, దీస్ ఆర్ ద మోస్ట్ బేసిక్ రూల్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు. ఎందుకంటే ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు వేరియబుల్స్‌కి. దెన్ వీ హ్యావ్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఇందాకే చెప్పాను. సో, మోస్ట్‌లీ మనకి నంబర్‌లో వచ్చేసరికి ఇంట్, ఫ్లోట్. ఇంకా క్యారెక్టర్ పైథాన్‌లో క్యారెక్టర్ లేదు. స్ట్రింగే వాడతాం. సో, మోస్ట్‌లీ వి హ్యావ్ స్ట్రింగ్. బట్ సి++ జావాలో క్యారెక్టర్ అనే వర్డ్ ఉండదు కాబట్టి దాన్ని బేసిస్ చెప్తున్నా. దెన్ వీ హ్యావ్ బూలియన్. బూలియనే అంటాం. సో, ఇవి మోస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నట్టు. వీటి వాడే మిగతా డేటా స్ట్రక్చర్స్ అవన్నీ వచ్చాయన్నట్టు. సో, దెన్ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్టింగ్. సో, కాస్టింగ్ అంటే ఏం లేదు. ఒక ఉన్న డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌గా మార్చడం. సో, లెట్స్ సే ఇంట్ అనే ఒక నెంబర్ ఉంది. లెట్స్ సే a = 2 ఇది నెంబర్. దీన్ని నేను స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తా అంటే పైథాన్‌లో str బ్రాకెట్‌లో a అని పెట్టా అనుకోండి. సో, దీన్ని b అనుకుంటే సో, b వాల్యూ ఏమైందంటే స్ట్రింగ్ అయ్యిద్ది. స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఉంది కాబట్టి పైథాన్‌లో ఓన్లీ స్ట్రింగే అంటాం. ఏదైనా సింగిల్ లెటర్ అయినా స్ట్రింగే అంటాం. డబుల్ లెటర్ అయినా స్ట్రింగే అంటాం. సో, b అనేది స్ట్రింగ్ కన్వర్ట్ అయ్యిద్ది. సో, ఇలా కన్వర్ట్ చేసే ప్రాసెస్‌ని కాస్టింగ్ అంటాం. సో, దీనికి వాడింది ఏంటి మన str అనే ఒక ఫంక్షన్. సో, ఈ కాస్టింగ్ ఎప్పుడు ఉపయోగపడతాయి? కొన్ని కేసెస్ వస్తాయి. లైక్ నీకు స్ట్రింగ్స్‌ని
రియల్ వరల్డ్ సినారియోలో ఏమైద్దంటే కొన్ని డేటాబేసెస్ ఏమో నెంబర్స్‌ని బై మిస్టేక్ స్ట్రింగ్స్ సేవ్ చేసుకున్నా, లేదా స్ట్రింగ్స్‌ని బై మిస్టేక్ నెంబర్‌గా సేవ్ చేసుకున్నా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. బట్ మన DSAలో వచ్చేసరికి కొన్ని యూజ్ కేసెస్ ఉండే. అప్పుడు ఈ కాస్టింగ్ అనేది హెల్ప్ అయ్యిద్ది. సో, ఇక్కడ కాస్టింగ్‌లో మనం ఎక్కువ వాడే ఆహ్, ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఏమున్నాయంటే డైరెక్ట్‌గా అక్కడికెళ్దాం. సో, ఫస్ట్ వి హావ్ ఎస్‌టిఆర్, దాని తర్వాత ఇంట్, దాని తర్వాత వి హావ్ క్యార్ అన్నట్టు. సో, ఈ క్యార్ ఫంక్షన్ ఏం చేస్తదంటే క్యారెక్టర్ లేదన్నది కదండీ. సో, బేసిక్‌గా ఏమైద్దంటే ఎవ్రీ క్యారెక్టర్‌కి ఒక యూనికోడ్ అని ఉంటది. సో, ఇప్పుడు మీరు స్మాల్‌గా తీసుకుంటే 97 అంటారు. సో, ఈ యూనికోడ్‌ని మనం క్యారెక్టర్‌గా కన్వర్ట్ చేయాలంటే మనం ఈ ఫంక్షన్ వాడతాం అన్నట్టు. అలానే ఇప్పుడు క్యారెక్టర్‌ని యూనికోడ్ కన్వర్ట్ చేయాలంటే యూజ్ ఆడ్. సో, వీటి యూజ్ కేస్ ఏంటని మీరు అడగొచ్చు. అసలు నేను క్యారెక్టర్‌ని యూనికోడ్‌గా ఎందుకు కన్వర్ట్ చేస్తా? యూనికోడ్‌ని క్యారెక్టర్ ఎందుకు కన్వర్ట్ చేస్తా? అని మీకు డౌట్ రావచ్చు. సో, అక్కడ ఈ యూజ్ కేసెస్ ఏమైందంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకొక స్ట్రింగ్ ఇచ్చాడు. లెట్స్ సే సాకేత్ అనే ఒక స్ట్రింగే ఉంది. సో, లెట్స్ సే నాకు సాకేత్ ఎస్ నుంచి కన్వర్ట్ ద ఎవ్రీ ఆడ్ క్యారెక్టర్ టు ద థర్డ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్రెజెంట్ క్యారెక్టర్ ఉంది. సపోజ్ లెట్స్ సే దాని మీనింగ్ ఏంటి? నేను కొంచెం కన్‌ఫ్యూజ్ చేసినట్టున్నా. సో, ఎవ్రీ ఆడ్ క్యారెక్టర్‌ని నేను 3 క్యారెక్టర్స్ ముందు ఏముందో దాన్ని మార్చాలనుకున్నా. సో, ఇప్పుడు SAKETH. సో, ఇప్పుడు ఎవ్రీ ఆడ్ క్యారెక్టర్ ఇండెక్సెస్ రాసుకుంటే 0, 1, 2, 3, 4, 5. సో, ఇక్కడ ఎవ్రీ ఆడ్ క్యారెక్టర్ ఏమైంది? AEH. సో, AEH ఇవి ఆడ్ క్యారెక్టర్స్, లైక్ ఆడ్ ఇండెక్సింగ్ క్యారెక్టర్స్. వీటిని ఏం చేయాలంటే ఎవ్రీ క్యారెక్టర్‌ని 3 క్యారెక్టర్స్ ముందే ఉంటది. దానికి కన్వర్ట్ చేయాలి. 3 క్యారెక్టర్స్‌ని ఏకి 3 క్యారెక్టర్స్ BCD. సో, ఏని నేను ఏం చేస్తా? డీగా కన్వర్ట్ చేస్తా. అలానే FGH. ఈని హెచ్‌కి కన్వర్ట్ చేస్తా. అలానే హెచ్‌ని IJK. సో, దీన్ని ఎట్లా కన్వర్ట్ చేశా అంటే SDKH అచ్చా KHTK. సో, నేను సాకేత్‌ని ఇలా కన్వర్ట్ చేశా. సో, దీన్ని మనం ప్రోగ్రామింగ్ కన్వర్ట్ చేయాలంటే ఎట్లా చేయాలి? మోస్ట్ కామన్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటంటే ఒక చోట ఏబీసీడీలన్నీ ఒక ఎరేలో స్టోర్ చేసుకొని ఇటరేట్ అవుతూ చెక్ చేయాలి. మనకి అంత టైం లేదు. టైం సేవ్ చేయాలంటే అప్పుడు ఏమైందంటే ఈ ఏని నేను ఆర్డర్ వాడి దాని యూనికోడ్ కనుక్కుంటా. సో, బేసికల్లీ ఏమైందండి యూనికోడ్ 97 అన్నా కదా! సో, ఈ ఏని 97 అని రాసుకొని దీనికి +3 చేసి మళ్ళీ దీన్ని ఈ సిహెచ్ఆర్ ఫంక్షన్ మెథడ్‌లో కాల్ చేశాననుకో ఇప్పుడు ఏమైందంటే మనకి డైరెక్ట్‌గా డి అనే క్యారెక్టర్ వస్తది. సో, ఇలా మనకి ఊకూకే ఒక ఎరేస్ సేవ్ చేసుకొని దాన్ని ఇటరేట్ అయ్యే బదులు ఈ మెథడ్స్ వాడి డైరెక్ట్‌గా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. సో, ద మెయిన్ రీజన్ ఆఫ్ ఈ కాస్టింగ్ అప్రోచ్ ఏంటంటే మనకి టైం సేవ్ అవ్వడానికి డిఫరెంట్ మెథడ్స్ వచ్చాయి. సో, ఓకే, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కాస్టింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నా. సో, రీక్యాప్ ఏంటి? వి హావ్ వేరియబుల్స్‌కి సమ్ రూల్స్ ఉన్నాయి. ఏంటా రూల్స్? 1 నంబర్స్‌తో స్టార్ట్ చేయొద్దు. 2 కేస్ సెన్సిటివ్, లైక్ సాకేత్ స్మాల్ లెటర్స్ దాని క్యాపిటల్‌తో ఉన్నవి సేమ్ కాదు. దెన్ వి హావ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే A to Z, 0 to 9 అండ్ అండర్‌స్కోర్. మిగతా ఏ సింబల్స్‌తో వేరియబుల్స్ డిక్లేర్ చేయలేం. అండ్ ద లాస్ట్ రూల్ లైక్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్‌తో మనం వేరియబుల్స్‌ని అయితే డిక్లేర్ చేయొద్దు. ఇది వేరియబుల్స్‌కి. దెన్ వి హావ్ డేటా టైప్స్. డేటా టైప్స్ సేమ్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యూ కెన్ అండర్‌స్టాండ్ ఫ్రమ్ దిస్. దాని తర్వాత కాస్టింగ్ బేసిక్‌గా ఏంటంటే ఒక డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌గా కన్వర్ట్ చేయడం. ఎక్కువ మనం DSAలో వాడే మెథడ్స్ అంటే ఇవే పైథాన్‌లో. స్ట్రింగ్ కన్వర్ట్ చేయడం, ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయడం, క్యారెక్టర్‌గా లైక్ యూనికోడ్ నుంచి క్యారెక్టర్‌గా, క్యారెక్టర్ నుంచి యూనికోడ్. అండ్ ఆల్సో ఒక్క కేస్ ఉంటది. ఎప్పుడు అంటే లైక్ కాస్టింగ్ అనలేము. బట్ ద సింపుల్ లాజిక్ ఏంటంటే లెట్ మీ ఎరేజ్ సంథింగ్. ఓకే, ఇది ఎరేజ్ చేస్తా. ఐ థింక్ డేటా టైప్స్ అందరికి అర్థమైంది కాబట్టి. సో, ఇంకొక కేస్ ఏమైందంటే జనరల్‌గా మనకు ఒక వేరియబుల్‌లో 3.7 అనే వేరియబుల్ ఉంది. సో, అక్కడ కాస్టింగ్ అనలే కానీ సిమిలర్ కన్వర్షన్ ఏంటంటే ఇది ఇప్పుడు ఏంటి ఫ్లోట్ కదా! దీన్ని నేను ఇంటిజర్‌కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏని నాకు ఒక యూజ్ కేస్‌లో. సో, మనం 3.7ని ఐదర్ 3 రాసుకోవచ్చు లేదా 4 రాసుకోవచ్చు. సో, దీన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేస్తామంటే బేసిక్‌గా లెట్స్ టేక్ ఎ సింపుల్ లైన్. సో, ఈ పైన 4 అనుకుంటే దీన్ని 3 అనుకుందాం. సో, 3.7 ఎక్కడ ఉండొచ్చు? ఈ రేంజ్‌లో ఉండొచ్చు. దట్ ఈస్ 3.7. సో, 3.7కి టాప్ ఇంటిజర్ ఏమంటే 4 అంటాం. అలానే బాటమ్ ఇంటిజర్ ఏంటంటే 3 అంటాం. సో, ఈ టాప్‌ని ఏమంటాం మనం? సీల్. బాటమ్‌ని ఏమంటే ఫ్లోర్.
సో బేసిక్గా సీల్ ఫ్లోర్ మనకి సింపుల్గా మనకి తెలిసిన లాంగ్వేజ్లో ఏంటంటే ఒక బిల్డింగ్ ఒక ఫ్లోర్లో పైన ఏముంటుందంటే సీలింగ్ ఉంటుంది, కింద ఫ్లోర్. సో సింపుల్గా అదే మీనింగ్ దీనికి కూడా. సో వీటిని ఎట్లా కాల్ చేస్తామంటే మనం ఒక లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ మ్యాథ్, సో మ్యాథ్ డాట్ సీల్ అంటాం, అలానే మ్యాథ్ డాట్ ఫ్లోర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ మనం కాల్ చేసేది ఒక వాల్యూని కన్వర్ట్ చేయడానికి. మనం రెగ్యులర్గా ఇవే వాడుతాం, ఇంకెక్కువ ఏం వాడడం. సో దట్స్ ఇట్ ఫర్ వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కాస్టింగ్. సో నెక్స్ట్ మనకు వచ్చిన టాపిక్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఆపరేటర్స్ అండ్ కండిషనల్ రెండరింగ్ అంటే ఏందో చూద్దాం. సో బేసిక్గా ఆపరేటర్స్ అంటే ఏం లేదు, మనం 2 వాల్యూస్ మధ్య ఒక సమ్ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ కంప్యూట్ చేయడానికి ఆపరేటర్స్ డిఫైన్ చేసుకున్నాం. అండ్ కండిషనల్ రెండరింగ్ అంటే ఒక లాజిక్ని ట్రూ అయితే ఏం చేయాలి, ఆ లాజిక్ కరెక్ట్ కాకపోతే ఏం చేయాలి అనేది కండిషనల్ రెండరింగ్ ద్వారా చూద్దాం. సో ఆపరేటర్స్ అంటే బేసిక్గా ఏమున్నాయి మనకి, ప్లస్, మైనస్, multiplication, division, floor division, then we have remainder, then we have exponential. సో వీటి బేసిక్గా ఏమనొచ్చు అంటే, సో నేను ఏ బి 3 5 అనుకోండి, 3 5 అన్నా అనుకోండి. సో 3 + 5 is 8, 3 - 5 is -2, 3 × 5 is 15, 3 divided by 5 is 0.6 I guess. దెన్ 3 ఫ్లోర్ డివిజన్ 5 అంటే ఏమైందంటే 0 అయింది. ఎందుకు, ఈ వాల్యూకి ఫ్లోర్ ఏమైంది 0 కాబట్టి. దాని తర్వాత 3% 5 అంటే రిమైండర్ ఏంటి 0. దెన్ వీ హ్యావ్ 3/5. దీని మీదే కంప్యూట్ చేయండి. దీని 3/5 అంటే 3 × 3 × 3 × 3 × 3 దట్ ఈస్. సో ఇది బేసిక్ ఆపరేటర్స్ ఇవి ఉన్నాయి. మనం మోస్ట్లీ ఇవే వాడతాం. ఎక్స్పోనెన్షియల్ లైక్ పవర్ కూడా చాలా తక్కువే వాడతాం, ఎక్కువ అయితే ఇవే వాడతాం. ఇది ఆపరేటర్స్. అండ్ ఆల్సో ఆపరేటర్స్లో మనకి ఇంకొంచెం తెలుసుకోవాల్సింది అంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ప్లే ఈక్వల్ టు. సేమ్ అలానే ఇట్లా ఈక్వల్ టు అని వచ్చిందంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ వాల్యూకి యాడ్ చేయడం. సపోజ్ నేను ఏ = 5 అని అనుకోండి, దాంతో ఏ ప్లస్ ఈక్వల్ టు 3. దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ 3 అన్నట్టు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏనే డైరెక్ట్గా నేను సేవ్ చేసుకుంటున్నా. ఎందుకు ఇది ఎప్పుడు వాడతామంటే జనరల్గా లూప్స్లో అప్పుడు మనం డైరెక్ట్గా ఇలా రాసుకుంటాం, లూప్ వాల్యూని డైరెక్ట్గా రాసుకుంటాం అట్లా. దెన్ వీ హ్యావ్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ ఇవి ఎక్కువ వాడడం. ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఏ +1, ఏ -1. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అంటాం దీన్ని. ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఈ ప్రతిదీ కూడా మనం ఎక్కువ లూప్స్లోనే ఈ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. లైక్ ఈ ఆపరేటర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ లూప్స్లోనే వాడతాం. దెన్ వీ హ్యావ్ కండిషనల్ రెండరింగ్. కండిషనల్ రెండరింగ్ అంటే బేసికలీ ఏం లేదు, మనం ఒక లాజిక్ రాసుకుంటాం. ఆ లాజిక్ కరెక్ట్ ఏంటంటే ఒక అవుట్పుట్ రిటర్న్ చేస్తాం, రాంగ్ ఏంటంటే ఇంకో అవుట్పుట్ రిటర్న్ చేస్తాం. దట్స్ ఇట్ కండిషనల్ రెండరింగ్ అంటే అదే. సో ఇఫ్ ఆ లాజిక్ నేను ఏ + b = 5 అని అనుకోండి, కరెక్ట్ అయితే ఇక్కడ ప్రింట్ అయ్యిద్ది, ఎల్స్ రాంగ్ అయితే ఇక్కడ ప్రింట్ అయ్యిద్ది, ఇంతే. సో పైథాన్లో బ్రాకెట్స్ ఉండవు కాబట్టి వి రైట్ ఇట్ లైక్ దిస్. సాటిస్ఫై అయితే ఇండెంటేషన్తో, లైక్ ఇప్పుడు ఇవి ఇక్కడ స్టార్ట్ అయ్యి కదా, ఒక ఇండెంటేషన్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. వాట్ ఎవర్ లైన్స్ ఇక్కడ ఏముందో అది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అలానే ఎల్స్లో ఇక్కడ ఏమేమి లైన్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కండిషనల్ రెండరింగ్ అనేది ఇదే. సో ఇది బేసిక్ కండిషనల్ రెండరింగ్. బట్ మనం కొన్ని హార్డ్ ప్రాబ్లమ్స్ వెళ్తుంటే ఏమైందంటే ఇఫ్లోనే మళ్ళీ ఇంకో ఇఫ్ ఎల్స్ కేసెస్, దట్ ఈస్ ఇఫ్ ఇట్లా వచ్చినప్పుడు ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, మళ్ళీ ఇంకో లాజిక్, ఈ లాజిక్ అయితే ఇవి రన్ అవుతాయి, లేదు అంటే ఈ లైన్స్ రన్ అవుతాయి. అలానే ఈ ఎఫ్కి ఇంకో ఎల్స్ ఉంటుంది కదా, దీని ఎల్స్ ఇక్కడ రాసుకుంటే మళ్ళీ ఈ ఎల్స్ కేసుకి కూడా ఇఫ్ ఈ లైన్స్ రన్ అవుతాయి, ఎల్స్ ఈ లైన్స్ రన్ అవుతాయి. ఇవి కొంచెం కాంప్లెక్స్ అవుతూ ఉంటాయి. మన లాజిక్ రాసేటప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇవి అర్థమవుతుంటాయి. లైక్ ఒక వాల్యూ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వాల్యూ అయితే ఎలా, అప్పుడు ఇలాంటి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కేసెస్ రాసుకుంటాం. సో ఇవి బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ రెండరింగ్. దెన్ వీ హ్యావ్ లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్. సో బేసిక్గా లిస్ట్, స్ట్రింగ్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎరేస్, లిస్ట్, వీటికి అసలు మీనింగ్ ఏంటి, వీటి మీనింగ్ ఏంటంటే వీ స్టోర్ డేటా సచ్ దట్ ఇన్ ఏ
సీక్వెన్షియల్ మేనర్ అన్నట్టు. సీక్వెన్షియల్ మేనర్ అన్నట్టు. దట్ ఈస్ పక్కనే స్టోర్ చేసుకుంటాం. అండ్ సీక్వెన్షియల్ మేనర్ స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఈజీ టు యాక్సెస్ బేస్డ్ ఆన్ ఇండెక్స్. బేస్డ్ ఆన్ ఇండెక్స్గా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ ఒక 1 2 3 4 5 ఇదొక లిస్ట్. లిస్ట్ 1 అనుకుంటే నేను దీన్ని ఎట్లా స్టోర్ చేసుకున్నా, దీన్ని ఎట్లా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ అంటే ఏం లేదు, లిస్ట్లో ఫస్ట్ వాల్యూని 0 రాసుకోండి, 0 ఇండెక్స్. నెక్స్ట్ ఇండెక్సెస్ కూడా +1 చేసుకుంటూ పోతుంది. దట్ ఈస్ 1 2 3 4. 0తో ఎందుకు స్టార్ట్ అవుతాం? ఎందుకంటే కంప్యూటర్లో స్టోర్ చేసుకున్నప్పుడు 0 మెమరీ దగ్గరనే స్టార్ట్ అయితే స్టోర్ చేసుకునేటప్పుడు. సో అందుకు మనం ఇండెక్సెస్ కూడా 0నే అనుకుంటాం. సో నో దట్. సో ఇప్పుడు నేను ఓన్లీ ఈ వాల్యూని యాక్సెస్ చేయాలని నేను ఎట్లా రాసుకోవచ్చండి, లిస్ట్ 1 ఆఫ్ 0. అలా నేను డైరెక్ట్గా ఈ వాల్యూని యాక్సెస్ చేయాలంటే లిస్ట్ 1 ఆఫ్ 3. దట్ ఈస్ థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏంటి, అలానే 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏంటి. ఇక్కడ ఏంటి, వీ హ్యావ్ 1, వీ హ్యావ్ 4. సో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనుకో ఇండెక్స్ తెలిస్తే. సో సపోజ్ మనం డేటా లిస్ట్లో స్టోర్ చేసుకొని నేను మొత్తం ట్రావెల్ అవ్వకుండా డైరెక్ట్ నాకు ఇండెక్స్ తెలుసు అనుకో, డైరెక్ట్గా ఆ డేటాని ఫెచ్ చేసుకోవచ్చు మన స్టోర్ చేసుకున్న ప్లేస్ నుంచి. అలానే ఇప్పుడు బేసిక్ మీనింగ్ ఆఫ్ లిస్ట్ అంటే అది. ఇప్పుడు స్ట్రింగ్స్ కూడా ఏంటి, సిమిలర్ టు లిస్టే. స్ట్రింగ్స్లో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్లో మనం ఆల్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం. వేరే స్ట్రింగ్ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ స్టోర్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే సింగిల్ వాల్యూస్ లైక్ ABCD, లేదా సింగిల్ వాల్యూ లైక్ ఇట్లా. ఈ క్యారెక్టర్స్ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను సాకేత్ అన్నా అనుకోండి, ఇది స్ట్రింగ్. బట్ జనరల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే లిస్ట్తో కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ SAKETH. సో లిస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇలా సపరేట్గా ట్రావెల్ అవ్వచ్చు. ఎందుకు లిస్ట్ స్ట్రింగ్స్ కలిపి పెట్టాయంటే వీటికి ఉన్న అల్గోరిథమ్స్ కానీ లేదా వీటికి ఇంప్లిమెంట్ చేసే లాజిక్స్ కానీ మోస్ట్లీ సిమిలర్ ఉంటాయి. సో మనం ట్రావెల్ అవ్వడం లేదా లాజిక్ ఇంప్లిమెంట్ చేయడం లేదా 2 పాయింటర్ అప్రోచ్ ఇవన్నీ ఈ రెండింటికి ఈక్వల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి ఈ రెండు పక్కన పెట్టాను. అండ్ ఆల్సో లిస్ట్లో ఇంకా ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ నేను లిస్ట్లో ఓన్లీ నెంబర్సే కాదు, ఐ కెన్ స్టోర్ లైక్ స్ట్రింగ్స్, ఇంటీజర్స్, బులియన్ ఇట్లా కూడా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ నేను ఒక లిస్ట్లో ఫస్ట్ నేను స్టోర్లో యామన్ స్టోర్ చేసి దాని తర్వాత 2, దాని తర్వాత స్టోర్ 2.33, దాని తర్వాత నేను బూలియన్ స్టోర్ చేసుకున్నాను ఫాల్స్. ఇది కూడా యాక్సెప్టెడ్. అలానే ఎనీ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ లిస్ట్లో ఇట్ కెన్ బి అన్ఆర్డర్డ్, ఒక ఆర్డర్లో సేవ్ చేసుకోవాలని లేదు. అండ్ ఆల్సో లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ అంటే మనం యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో నీ వాల్యూని యాడ్ చేస్తా, రిమూవ్ చేస్తా. సో దట్ కెన్ బి డన్. దెన్ వీ హ్యావ్ లిస్ట్ ఈజ్ కెన్ కంటైన్ డూప్లికేట్స్. లిస్ట్లో డూప్లికేట్స్ ఉండొచ్చు. సో డూప్లికేట్స్ అంటే సిమిలర్గా సేమ్ టైప్ ఆఫ్ డేటాని అగైన్ స్టోర్ చేసుకోవచ్చు లిస్ట్లో. సో ఇది బేసిక్ పాయింట్స్ ఇన్ లిస్ట్. ఇంకెక్కువ డెప్త్కి వెళ్ళను, బేసిక్స్ కాబట్టి. దెన్ వీ హ్యావ్ టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. సో టపుల్ కూడా సిమిలర్ టు లిస్టే, ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ లైక్ ఇది ఇమ్యూటబుల్. దట్ ఈస్ ఒక్కసారి డేటా టపుల్తో స్టోర్ చేసుకున్న తర్వాత ఐ కాంట్ రిమూవ్ ఆర్ యాడ్ న్యూ డేటా. అండ్ ఆల్సో టపుల్ ఏంటంటే ఇది అన్ఆర్డర్డ్ అన్నట్టు, ఆర్డర్డ్ అన్నట్టు. దీని ఆర్డర్ని నేను మార్చలేను, ఎందుకు ఒకసారి సేవ్ చేసుకున్న మళ్ళీ మార్చలేను. దెన్ వీ హ్యావ్ సెట్ వచ్చేసరికి మనకి ఏంటంటే సేమ్ సిమిలర్ టు లిస్ట్, ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ లైక్ వీ హ్యావ్ డూప్లికేట్, కెనాట్ హ్యావ్ డూప్లికేట్. దాని మీనింగ్ ఏంటి, సపోజ్ నేను 1 అనే నెంబర్ని 2 times సెట్లో యాడ్ చేసి అనుకుని ఓన్లీ ఒకసారి సేవ్ అయ్యింది, ఇంకోసారి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సో సెట్ ఇంకేం మనకి సిమిలర్ టు లిస్ట్, ఇట్ ఈస్ మ్యూటబుల్, దట్ ఈస్ యాడ్ చేయగలను, రిమూవ్ చేయగలను. అండ్ ఆల్సో మనకి ఫ్రోజన్ సెట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది మ్యూటబుల్ అయితే అది ఇమ్యూటబుల్ అన్నట్టు. దట్ ఈస్ ఒకసారి డేటా యాడ్ చేస్తే ఐ కెనాట్ చేంజ్ ఇట్, మళ్ళీ యాడ్ చేయలేను, రిమూవ్ చేయలేను. దెన్ వీ హ్యావ్ డిక్షనరీ.
డిక్షనరీలో సింపుల్‌గా డెఫినేషన్ ఏంటంటే, వి స్టోర్ డేటా ఇన్ సచ్ ఎ వే దట్ కీ, వాల్యూ పెయిర్స్‌గా స్టోర్ చేసుకుంటాం. ఏంటది కీ వాల్యూ అంటే, కీ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఇంటిజర్, ఇట్ కెన్ బి స్ట్రింగ్, ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. వాల్యూ కూడా ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఇంటిజర్, స్ట్రింగ్, అనదర్ డిక్షనరీ ఆర్ అనదర్ లిస్ట్, ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇది డిక్షనరీ సిమిలర్ టు మనం జావా స్క్రిప్ట్‌లో చూసుకుంటే వీ కెన్ సే ఇట్ యాస్ ఆబ్జెక్ట్. డిఎస్ఎన్ ఆబ్జెక్ట్ సిమిలర్‌గా ఉంటది. క్యారెక్టర్స్ కూడా సిమిలర్. సో బేసిక్‌గా డిక్షనరీ ఎందుకు, మనకి ఆల్రెడీ లిస్ట్ ఉంది. లిస్ట్‌లో మనం ఫాస్ట్‌గా డేటా యాక్సెస్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఇండెక్స్. అంటే సపోజ్ నీకు ఇండెక్స్ తెలీదు. యూ డోంట్ నో ఇండెక్స్. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? యూ నీడ్ టు ఫైండ్ ద డేటా బేస్డ్ ఆన్ సమ్ ఫీల్డ్. ఏదో ఒక ఫీల్డ్ బేస్డ్‌గా అయితే నువ్వు డేటా ఫెచ్ చేసుకోవాలి. సో ఆ ఫీల్డ్ నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ డిక్షనరీలో యూ సెలెక్ట్ వన్ ఫీల్డ్ యాస్ కీ అండ్ ఫెచ్ డేటా బేస్డ్ ఆన్ దిస్ కీ. సో దీనివల్ల ఏమైందంటే, నీకు ఇండెక్స్ తెలియనప్పుడు యూ కెన్ డైరెక్ట్‌లీ ఫెచ్ ద డేటా బేస్డ్ ఆన్ కీ. దీనివల్ల టైం సేవ్ అవుతుంది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిక్షనరీ. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏముందంటే, లెట్స్ కాల్ యాస్ బ్లాగ్ పోస్ట్. బ్లాగ్ పోస్ట్ ఇది మోస్ట్ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ బ్లాగ్స్. ఎవ్రీ బ్లాగ్‌కి ఒక ఐడి అనే కీ డిక్లేర్ చేశాను. కీ విల్ బి ఐడి. సో ఈ ఐడి ఏంటి అండ్ వాల్యూ ఏమైందంటే, వీ హ్యావ్ అనదర్ డిక్షనరీ. ఈ డిక్షనరీలో ఏముంటే, వీ హ్యావ్ టైటిల్, వీ హ్యావ్ డిస్క్రిప్షన్, వీ హ్యావ్ ఇమేజ్. టైటిల్ కెన్ బి సాకేత్. సో ఇక్కడ ఈ ఈ బ్లాగ్ పోస్ట్‌కి ఐడి విల్ బి 1. ఐడి విల్ బి 1. డిస్క్రిప్షన్ కెన్ బి సంథింగ్, ఇమేజ్ కూడా కెన్ బి సంథింగ్. అలానే ఇంకో బ్లాగ్ పోస్ట్ ఉంది. వీ హ్యావ్ 2. దాని కూడా సేమ్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్. సో నేను ఇప్పుడు డేటా ఈజీగా ఫెచ్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా నాకు ఓన్లీ సాకేత్ బ్లాగ్ కావాలంటే ఐ కెన్ డైరెక్ట్‌లీ ఫెచ్ ఇట్ బేస్డ్ ఆన్ ది ఐడి అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే, మన డేటా ఫెచ్ చేసే టైం అనేది రెడ్యూస్ అయ్యిద్ది. బికాజ్ మనకి ఎక్కువ ట్రావెల్ చేయడం అవసరం లేదు. బేస్డ్ ఆన్ డైరెక్ట్‌గా ఐడి బేస్డ్‌గా ఫెచ్ చేస్తున్నాం కాబట్టి టైం అయితే రెడ్యూస్ అయ్యిద్ది. సో బేసికల్లీ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, బేస్డ్ ఆన్ సిమిలర్ టు లిస్ట్. సో డిక్షనరీలో సపోజ్ ఇప్పుడు టైటిల్ ఉంది కదా, ఐ కెన్ యాక్సెస్ ఇస్ యాస్ టైటిల్. టైటిల్ చెప్పాను కానీ డేటా ఆ టైటిల్ కీలో స్టోర్ చేసుకున్న వాల్యూ ఏమైంది. సో ఇప్పుడు ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు ఈ టైటిల్ కావాలంటే ఐ కెన్ సే ఇట్ సచ్ వే దట్ ఫస్ట్ డిక్షనరీ ఐడి, నాకు ఏ ఐడి దాని తర్వాత ఫెచ్ ద టైటిల్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ నేను ఈ డిక్షనరీలో నా ఐడిలో స్టోర్ చేసుకున్న వాల్యూని అయితే ఫెచ్ చేసుకుంటాను. ఆ వాల్యూ ఏంటి, అనదర్ డిక్షనరీ, దట్ ఈస్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్. ఈ డిక్షనరీలో మళ్ళీ నాకు టైటిల్ కావాలి కాబట్టి మళ్ళీ దానికి నేను బేస్డ్‌గా ఫెచ్ చేసుకుంటున్నాను. సో డిక్షనరీ అనేది మనకు చాలా వాడతాం. హ్యాషింగ్ లేదా డైనమిక్ ప్రోగ్రామింగ్ ఎక్కువ డిక్షనరీ వాడతాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేటా టైప్ అనొచ్చు. వి వుడ్ యూజ్ వెన్ సాల్వింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో ఐ థింక్ టపుల్, సెట్ అండ్ డిక్షనరీ కూడా కంప్లీట్ చేసాం. నౌ వీ హ్యావ్ లూప్స్. లూప్స్ కూడా చాలా సింపుల్. ఎక్కువ ఆలోచించడం కూడా అవసరం లేదు. లూప్స్ ఎందుకంటే డేటాలో ట్రావెల్ అవ్వడానికి, టు ట్రావెల్ డేటా. ఎందుకు ట్రావెల్ చేస్తాం? టు సాల్వ్ ద గివెన్ ప్రాబ్లమ్. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇచ్చిన డేటాలో ట్రావెల్ అయ్యి సాల్వ్ చేస్తాం. సో ఎలా ట్రావెల్ అవ్వచ్చు? స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఎండ్కి వచ్చి ఎండ్ చేస్తాం. సో నేను ఎండ్ చేయడానికి ఏం చేస్తాను అంటే, ఒక ఇఫ్ ఎల్స్ కేసు రాసుకుంటా. దట్ ఈస్, నేను ట్రావెల్ అవుతున్నప్పుడు ఎండ్కి వచ్చానా లేదా, ఎండ్కు వచ్చానా లేదా. సో ఇట్లా ట్రావెల్ అవుతున్న ప్రతిసారి నేను చెక్ చేస్తూ వస్తా. ఇఫ్ ఎండ్కి వచ్చానా, లేదంటే కంటిన్యూ చేస్తా. ఎండ్కి వచ్చా అంటే ట్రావెలింగ్ కథం బండ్. ఇంకా ఎండ్కి వచ్చేసే కూడా నాకు ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఐ విల్ ఎండ్ ద ట్రావెల్. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. లెట్స్ సే వీ హ్యావ్ ఎన్ అరే దట్ ఈస్ 1 2 3 4 5. సో 1 2 3 4 5 బేసికలీ ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ ఏరే మొత్తం ట్రావెల్ అయ్యి నాకు ఏం కావాలంటే సమ్ ఆఫ్ ది ఏరే. సో నేను ఏం చేస్తా అంటే లూప్ రాసుకుంటా. ఈ లూప్లో మెయిన్ లాజిక్ ఏంటి, నేను స్టార్ట్ ఇక్కడ అవుతా, ఎండ్ ఇక్కడ అవ్వాలి. ఎవ్రీ వాల్యూతో మనం సమ్ సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏమేమి వాడచ్చు, ఫర్, వైల్. సో రెండిటి లాజిక్ సేమ్. ఇఫ్ కేస్ ఉంటుంది, ఎల్స్ కేస్ ఉంటుంది. ఇఫ్ అయితే నేను కంటిన్యూ అవుతా, లేదంటే బ్రేక్ అవుతా. అలానే ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్, స్టార్టింగ్ పాయింట్ 0 ఇండెక్స్. ఇవి లిస్ట్లో స్టోర్ చేసుకున్న అండ్ ఐ సెడ్ వి యాక్సెస్ డేటా బేస్డ్ ఆన్ ఇండెక్స్ కాబట్టి 0 1 2 3 4. సో నేను 0 నుంచి స్టార్ట్ అవుతా,
లాస్ట్ ఇండెక్స్ దాకా చెక్ చేసుకుంటా. సో లాస్ట్ ఇండెక్స్ అని నాకు ఎట్లా తెలుస్తుంది? ఓన్లీ వెన్ ఐ నో దట్ మై ఇఫ్ కండిషన్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. లైక్ ఇప్పుడు నా ఇప్పుడు ఈ ఐ అనేది ఏమైంది 0, 1, 2, 3 ఇదంతా ట్రావెల్ అవుతూ వస్తుంది. సో 4 కూడా ట్రావెల్ అయింది. నెక్స్ట్ 5 అవ్వగానే నేను బ్రేక్ కొడతా, ఎందుకు నాకు డేటా లేదు కాబట్టి. సో దానికి నేను ఏం చేస్తాను అంటే 5 రాసుకుంటా. దాని మీనింగ్ ఏంటి? ద మూమెంట్ ఇట్ బికమ్స్ 5 ఐ డోంట్ కంటిన్యూ దిస్ ప్రాసెస్. ఈ లూప్లో ఉన్న ప్రాసెస్ నేను కంటిన్యూ చేయను. అదే 5 కాదు 4 అయింది అనుకోండి, సపోజ్ ఐ వాల్యూ, ఐ కంటిన్యూ దిస్ ప్రాసెస్. అందుకు నేను లాస్ట్ వాల్యూ అనేది ఏంటంటే టర్మినేషన్ వాల్యూగా సేవ్ చేసుకుంటా. సో దట్స్ వై వి ఆల్వేస్ హ్యావ్ లాస్ట్ వాల్యూ యాజ్ ఏ టర్మినేషన్ వాల్యూ. సో ఇప్పుడు నేను సపోజ్ రేంజ్ ఆఫ్ 1 to 10 అని అనుకోండి, 10th వాల్యూ వచ్చేసరికి టర్మినేషన్ వాల్యూ. సో నాకు ఈ రిజల్ట్ ఏమైందంటే 1, 2, 3 సో ఆన్ 9. 10th వాల్యూ స్టోర్ అవ్వదు. ఎందుకు? 10th వాల్యూ వి యూజ్ యాజ్ ఏ బ్రేకింగ్ వాల్యూ. సో ఇప్పుడు కూడా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 5, 0 to 5 ఎందుకంటే ఇండెక్స్ 0, 1, 2, 3, 4 వచ్చింది, 5 అనేది మా బ్రేకింగ్ వాల్యూగా పెట్టుకున్నాం. రిజల్ట్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. నేను ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటా. రిజల్ట్ ఇనిషియల్గా 0. సో ఈ లూప్ ఎండ్ అయ్యే టైంకి ఏమైంది? నా రిజల్ట్ వేరియబుల్లో ఎవ్రీ ఐ వాల్యూస్ సేవ్ అవుతూ వస్తుంది. లైక్ ఎవ్రీ ఇండెక్స్లో ఉన్న వాల్యూ సేవ్ అవుతూ వస్తుంది. దట్ ఈస్ ఈ లూప్ రియల్ ప్రాక్టికల్ ఎట్లుంటుందంటే వెన్ ఐ ఈక్వల్ టు 0, రిజల్ట్ స్టార్ట్ అవ్వకముందు 0, ఈ లూప్ ఎండ్ అయిన తర్వాత రిజల్ట్ విల్ బి 1. ఎందుకు? 0 ఇండెక్స్లో ఏముంది మనకి 1 ఉంది కాబట్టి అది మన రిజల్ట్ యాడ్ అయింది. అలానే ఇప్పుడు సెకండ్ లూప్ స్టార్ట్ అయింది వెన్ ఐ ఈక్వల్ టు 1. ఎండ్ అయినప్పుడు ఏమైంది? యూ హ్యావ్ రిజల్ట్ ఈక్వల్ టు 3. ఎందుకు? ఫస్ట్ ఇండెక్స్లో వాల్యూ ఏముంది 2. సో నేను 2ని మన రిజల్ట్కి యాడ్ చేశాను. అలానే వెన్ ఐ ఈక్వల్ టు 2, ఇది ఎండ్ అయ్యేటప్పుడు మన రిజల్ట్ ఏమైంది? ఆ లూప్ ఎండ్ అయ్యేటప్పుడు రిజల్ట్ విల్ బి 5. ఎందుకు? సెకండ్ ఇండెక్స్లో మనకి 3 ఉంది. సో 6 ఐ గెస్ 6. సో 3 + 3 6 అయిపోయింది. మళ్ళీ అలానే ఐ ఈక్వల్ టు 3, రిజల్ట్ విల్ బి 10. ఎందుకు? 6 ప్లస్ థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ, థర్డ్ ఇండెక్స్లో వాల్యూ అంటే 4, దట్ ఈస్ 10. దెన్ వెన్ ఐ ఈక్వల్ టు 4, రిజల్ట్ విల్ బి 15. ఎందుకు? ఫోర్త్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది? వీ హ్యావ్ 5. సో 10 + 5 15. సో నా ఐ ఈక్వల్ టు 5 అవ్వగానే ఏమైంది? మనకి టర్మినేషన్ లాజిక్ ఇంప్లిమెంట్, దట్ ఈస్ ఇఫ్ అనే లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఎండ్, ఈ లూప్ ఎండ్ చేసే, ఇంకా నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వకు, మళ్ళీ లాజిక్ రన్ అవ్వకు. సో ఇట్ బ్రేక్. ఇది సింపుల్. సేమ్ ఇక్కడ ఏంటంటే మనం లాజిక్ మనం రాసుకోకుండా డైరెక్ట్గా ఫర్ అనేది ఈ లైన్తో ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే మనం మాన్యువల్గా రాసుకోవాలంటే ఏం చేస్తుంటే వైల్ లూప్ రాసుకుందాం. దట్ ఈస్ వైల్, మాన్యువల్గా రాసుకోవాలంటే వైల్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ ఈస్ ఐ ఈక్వల్ టు 0, వైల్ ఐ లెస్ దెన్ లెంత్ ఆఫ్ ది ఎరే. దట్ ఈస్ when I less than 5, we result equal to plus equal to array of I. దాని తర్వాత I ప్లస్ ఈక్వల్ టు 1. సో దీని మీనింగ్ ఏంటి? సింపుల్గా నేనే మాన్యువల్గా రాసుకున్నాను దాన్ని. సో నాకు I ఇనిషియల్గా 0, 5 కంటే తక్కువ ఉన్నప్పుడల్లా ఈ లోపల ఉన్న కోడ్ రన్ అవ్వు. దట్ ఈస్ రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు ఇండెక్స్ వాల్యూ, మళ్ళీ I ప్లస్ ఈక్వల్ టు అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా, I వాల్యూని అప్డేట్ చేస్తున్నా. చేయకపోతే ఏమైందంటే ఇట్ విల్ బి లైక్ ఎండ్లెస్ లూప్. ఏమైంది? ఫర్ ఎప్పుడు బెస్ట్ కేస్ టు యూస్ ఫర్, బెస్ట్ కేస్ టు యూస్ ఫర్ వెన్ వీ నో ద ఎండ్ పాయింట్ అన్నట్టు. మనకి ఎండ్ పాయింట్ తెలిస్తే యూస్ ఫర్. అండ్ బెస్ట్ కేస్ టు యూజ్ వైల్ ఏంటి? వెన్ వీ నో ద సొల్యూషన్. అచ్చా, ఎండ్ పాయింట్ తెలిస్తే ఫర్, సొల్యూషన్ తెలిస్తే వైల్. సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకొని రెండు చేద్దాం. సో నాకేంటంటే వీ హ్యావ్ ఎన్ అరే 1, 2, 3, 4, 5, 6. సో నేను అరే మొత్తం ట్రావెల్ చేసి ఫైండ్ మీ ద
సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇన్ ద ఎరే అని అనుకోండి. దాని మీనింగ్ ఏమైంది? నువ్వు ఎరే మొత్తం ట్రావెల్ చేసి ఆడ్ నెంబర్స్ ప్రతి సమ్ నాకు కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, ఐ నీడ్ టు ట్రావెల్ ఎవ్రీ వాల్యూ అన్నట్టు. అప్పుడు నేను ఫర్ వాడతా. వైల్ ఎప్పుడు వాడతా అంటే ఫైండ్ మీద ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ మనకేంటి, నేను ఎరే మొత్తం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ దొరకంగానే నేను నా టాస్క్ కంప్లీట్ అయిందని చెప్పేయచ్చు. సో నాకు ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు కాబట్టి అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఆడ్ నెంబర్ కౌంట్ సేవ్ చేసుకొని నేను ఇటరేట్ అవ్వచ్చు. బట్ వేరస్ ఈ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి నేను ఎవ్రీ వాల్యూ ట్రావెల్ అయిన తర్వాతనే ఐ నో నాకు సమ్ అనేది కనుక్కోగలను. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఫర్కి వైల్కి. మనకి ఎండ్ పాయింట్ తెలుసు, నేను ప్రతి ఇక్కడ దాకా వస్తేనే నాకు సొల్యూషన్ వస్తుంది, లాస్ట్ దాకా వస్తేనే సొల్యూషన్ వస్తుంది అంటే ఫర్. బట్ నాకు లాస్ట్ దాకా వస్తేనే సొల్యూషన్ కాదు, నాకు కావాల్సిన లాజిక్ అనేది సాటిస్ఫై అయితే మై సొల్యూషన్ ఈజ్ గ్రాంటెడ్ అంటే వైల్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ ఫర్కి వైల్కి. సో ఇప్పుడైతే సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ ఫర్ వైల్. సో ఈ వీడియోలో అయితే మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆల్సో కాస్టింగ్ నేర్చుకున్నాం. దాని తర్వాత ఆపరేటర్స్, కండిషనల్ రెండరింగ్ నేర్చుకున్నాం. దాని తర్వాత వీ లెర్న్ లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ అండ్ ఆల్సో వీ లెర్న్ అదర్ డేటా టైప్స్ లైక్ టపుల్, సెట్, డిక్షనరీ అవి కూడా నేర్చుకున్నాం. అండ్ ఫైనల్లీ వి ఎండెడ్ విత్ లూప్స్, ఫర్ అండ్ వైల్ లూప్. సో ఈ వీడియోలో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం జనరల్గా కోడ్ రాసేటప్పుడు లెంత్ పెరిగిపోతూ ఉంటుంది కదా, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద కోడ్ కంటిన్యూస్లీ. సో మనం ఏం చేస్తాం, కోడ్ని బ్రేక్ చేసి పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈ పార్ట్స్ని బేసికల్గా మనం రన్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఒక్కొక్క పార్ట్ రన్ చేయడానికి వి క్రియేట్ ఎ ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే దీస్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ బిగ్ ప్రాబ్లమ్స్. మనకి పెద్ద లాజిక్ ప్రాబ్లమ్స్ అంటే we divide the logic into functions and solve the problem అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.